అమరావతి లైను మారబోతుందా? అవునని చెప్పొచ్చు. నిన్న మంత్రి నారాయణ మేము మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుపోబోతున్నాము. ఈ 44,000 ఎకరాల్లో 5,000 ఎకరాలు హ్మ్, ఎయిర్‌పోర్ట్‌కి యూజ్ చేయబోతున్నామని చెప్పారు. ఫైన్. ఎయిర్‌పోర్ట్‌కి యూజ్ చేయడానికి 5,000 ఎకరాలు సరిపోద్ది గానీ, మళ్ళీ 44,000 ఎకరాలు ఎందుకని అందరికీ డౌటొస్తుంది. దానికి ఇతరత్ర కారణాలు కూడా చెప్తున్నారు. ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అనేసి ఇంకా డిసైడ్ కాలేదు మేము. ఇతరత్ర కారణాలు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఇంతకుముందు తీసుకున్న 30,000 పైచిలుకు ఎకరాలు ఏం చేయబోతున్నారు? అయితే ఓవరాల్‌గా ఈ ఈ ఈ అమరావతి విషయంలో నా ఒపీనియన్ ఇది పెద్ద రిస్కీ ప్రాజెక్ట్‌గా చేయబోతున్నారు. ఉన్న ఖజానానంతా ఎక్కడ చేసిన అప్పుని ఖజానానంతా ఎత్తుకుపోయి అక్కడ పెట్టి ఏం చేయబోతున్నారన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో జనాలకి అర్థం కాదు. అయితే కొందరికి ఈ విషయం నచ్చొచ్చు. ఓకే. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఒకటి. రెండో విషయము ఇది ఈ ఈ ప్రాజెక్ట్‌తో పాటు చేసేది కొంతైతే వీళ్ళు గ్రాఫిక్స్ రోజు రోజుకి మితిమించిపోతుంది. ఇక్కడ నేను చూస్తున్న గ్రాఫిక్స్ చూస్తుంటే ఒకరొచ్చేసి ట్రైన్ ఇలా వెళ్ళిపోతుంది ఒకటి. ఎక్కడో క్వాంటమ్ ఒక ఒక ఇమేజ్ ఒకటి, ఎయిర్‌పోర్ట్ ఇమేజ్ ఒకటి, బస్ స్టాండ్ ఇమేజ్ ఒకటి, రైల్వే ట్రాక్ ఇమేజ్ ఒకటి, ఇలా తర్వాత ఇంకొకటి కొత్తగా ఈ మధ్య స్పేస్ సెంటర్ కూడా అమరావతిలో పెడుతున్నాము అనేసి కొన్ని ఇమేజెస్‌లో తీసుకొస్తున్నారు. అయితే ఇది జనాలకి ఇవన్నీ కూడా అర్థం కాకుండా ఒక భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ఏమవుద్దా? అసలు ఎంత కాడికి తీసుకుపోబోతారా? అసలు అవుద్దా? అసలు కాదా? లాస్ట్ టైమ్ అయినట్టు కూడా అవుద్దా? అనేసి చాలా ఆంధ్రప్రదేశ్ జనాలు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు.